మన బాత్రూంలో వాడే ఈ ప్లాస్టిక్ స్క్రబ్బర్స్ నేచర్‌కి ఎంత హాని చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? కానీ ప్రకృతి మనకు అద్భుతమైన రీప్లేస్‌మెంట్ ఇచ్చింది. అదే మన తోటలో పెరిగే నేతి బీరకాయ. పూర్తిగా ఎండిన తర్వాత దాని లోపల సహజంగా తయారయ్యే ఫైబర్ మనకి చాలా ఉపయోగపడుతుంది. అదే మన నేచురల్ లూప. ఇది ఎలా తయారు చేసుకోవాలంటే మనకి ఎండిపోయిన తర్వాత ఈ కాయల్ని తీసుకొచ్చుకొని ఇలా మనం పైన లేయర్ తీసేయాలి. లేయర్ నార్మల్‌గా అయితే అంత ఈజీగా రాదు. కానీ వాటర్‌లో నానబెడితే జస్ట్ ఒక 1 ½ అవర్ అలా నానబెట్టిన వెంటనే మనకి ఈజీగా ఆ లేయర్ ఇలా నైఫ్‌తో ఇలా లేపితే లేసొచ్చేస్తుందనమాట. దాన్ని తీసేస్తే మనకి ఈజీగా లోపల సీడ్స్ కూడా మనకి కాయ ఎండిపోయిన తర్వాత కొంచెం అలా ఇలా కదిపితే కిందకి రాలిపోతాయి సీడ్స్ అన్నీ. అవి మనం నెక్స్ట్ పెంచుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇలా లేయర్ తీసేసిన తర్వాత వీటిని డ్రై చేసేస్తే మనకి 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటాయి. వీటిని కట్ చేసుకొని మనం స్క్రబ్బర్స్‌గా యూజ్ చేసుకోవచ్చు. డిష్ వాష్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా! ప్రకృతి దగ్గర ప్రతి సమస్యకి న్యాచురల్ సొల్యూషన్ ఉంటుంది. మనం నేచర్‌ని ఎంచుకుని ఆ వేలో వెళ్ళటమే లేట్.